వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్లను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నరేన్ రామానుజులరెడ్డి ఆవిష్కరించారు. విద్యా వైద్య ప్రైవేటీకరణ చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు పీపీపీ విధానాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పీపీపీ విధానానికి వ్యతిరేకంగా గత 2 నెలలుగా వైఎస్ఆర్సీపీ ఉద్యమాలు చేస్తుందని, ప్రభుత్వం పీపీపీ విధానాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని నారాయణ రెడ్డి హెచ్చరించారు. చాలా ప్రజా సంఘాలు కావచ్చు, చాలా మిగతా పార్టీలందరూ కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్న కూటమి ప్రభుత్వం ఏమీ పట్టకుండా ప్రైవేటీకరణకు సో దాంట్లో భాగంగా కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కళ్ళు తెచ్చండి. ప్రజల యొక్క నమ్మకం ఏమిటంటే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వాళ్ళకి అందుబాటులో ఉంటేనే ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండాలి అనేది ప్రజల యొక్క ఆలోచన, భావన. సో ఖచ్చితంగా దాంట్లో కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు భూస్థాపితం టీడీపీ పార్టీని కావచ్చు, లేదా కూటమి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడం ఖాయము అని చెప్పి తెలియజేసుకుంటూ, లేదు మేము తీసుకున్న నిర్ణయాన్ని మేము అదేవిధంగా కొనసాగిస్తాము అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అందులో ఇటువంటి నిర్ణయం ఆయన టీపీపీకే మొగ్గు చూపి ముందుకెళ్తే ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆత్మహత్య అనే సన్నివేశం మనకు కనిపిస్తుంది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా 2028లో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కోటి సంతకాల కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా యాక్టివ్గా పనిచేస్తుంది. వాళ్ళే కాకుండా ప్రజలు కూడా విరివిగా పాల్గొని మీ మద్దతును ఒక మంచి కార్యక్రమానికి ఇవ్వాలి అని చెప్పేసి సవనీయాలను నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. తర్వాత వివిధ ఈ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి ఈ పోస్టర్ రాష్ట్రంలో కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా దాని ప్రకారంగానే ఎక్సలెంట్గా ప్రోగ్రామ్ అనేది చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మా కూటమి ప్రభుత్వాన్ని బిడలు వచ్చైనా సరే ప్రైవేటీకరణ ఆపుతాము, ఎంత దూరమైనా పోయి ఆపుతాము అని చెప్పి తెలియజేస్తున్నాం.